ఇప్పుడు మోసపోయారు మీరు బాధితులు, మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి, మీరెందుకు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు పోలీస్ స్టేషన్ లో? పోలీసు వాళ్ళు తీసుకోవట్లేదు. ఇక్కడికి వెళ్తే అది వేరే కేసు ఇది వేరే కేసు అంటున్నారు, అది వేరే కేసు ఇది వేరే కేసు అంటున్నారు. మీరు వెళ్ళి ఈ కేసు ఫైల్ చేసుకోరంట. ఈ కేసుకి దానికి సంబంధం లేదు, మీరు దానికి వేరే కేసు పెట్టుకోవాలి, అదంతా సంబంధం లేదు అనేసి మాట్లాడుతున్నారు. ఇక్కడికి పోతే అక్కడ పోలీస్ స్టేషన్ చెప్తున్నారు రాయదుర్గ్ అంటే, రాయదుర్గకి పోతే బంజారా హిల్స్ అంటారు, బంజారా అంటే జూబ్లీ హిల్స్. ఒక ట్రయాంగిల్ ఫామ్ లో కేసు నడిపిస్తున్నారు. ఎన్ని రోజుల నుంచి నడుస్తుంది ఈ కేసు? మొత్తం దగ్గర 3 days నుంచి నడుస్తుంది ఈ కేసు. తర్వాత థర్స్డే నుంచి నైట్ నుంచి జరుగుతున్నది. ఇంతవరకు వాళ్ళని వాళ్ళ దగ్గర మనని ప్రూవ్ చేయలేదు జడ్జి దగ్గర కానీ ఏదైనా కానీ. బట్ వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే అన్ని ఫాల్ ఎలిగేషన్, లోపల ఉన్న స్టూడెంట్స్ వాళ్ళ అమ్మ మీద వాళ్ళ ఏమైనా కేసు ఫైల్ చేసి అటెంప్ట్ మర్డర్ పెడతాము, మేము చంపేస్తాము, అది ఇదని థ్రెట్ చేసినట్టు అన్ని ఫాల్స్ ఎలిగేషన్ స్టేట్మెంట్స్ ఇచ్చింది. చెప్పు. ఇక్కడ ఇన్ని రోజుల నుంచి ఇంత జరుగుతున్నప్పుడు ఇదే గిగ్లీజ్ కంపెనీ CEO కరెక్ట్ అయిన పర్సన్ అయి ఉంటే ఎందుకు ఇన్ని రోజులు ప్రెస్ మీట్ పెట్టి నా కంపెనీ కరెక్ట్ అయిన కంపెనీ అని ఎందుకు చెప్పలేదు? నేను 1200 మంది పైగా జాయిన్ చేయించుకున్నాను. నేను ఈ 1200 మంది పైగా మీటింగ్ పెట్టిన రోజు ఎన్ని రోజులు శాలరీ డిలే చేస్తున్నాను అనేది అందరూ తెలుసుకున్నారు. వెంకట్ అనే వ్యక్తి పరిచయం చేయించినప్పుడు, వెంకట్ అనే వ్యక్తి కన్సల్టెన్సీ ద్వారా ఇంతమందిని జాయిన్ చేయించినప్పుడు ఎందుకు ఈ రోజు కూడా మీటింగ్ పెట్టి ఎలాగోలా నేను చేస్తాను అని అంటున్నాడు? CEO వాళ్ళతోనే ఎందుకు చెప్తున్నాడు? ఇదే కంపెనీ CEO అది కరెక్ట్ అయిన కంపెనీ కానీ అయితే ఈ రోజు ప్రెస్ మీట్ దగ్గరకు వచ్చి నా కంపెనీ కరెక్ట్ అయిందేను అని ఎందుకు చెప్పలేకున్నాడు? కిడ్నాప్ చేసిన విషయం కూడా బయటకు చెప్పట్లా. ఒకటి ఇక్కడ కిడ్నాప్ చేసిన విషయం కూడా ఏ ఒక్కరికి తెలియదు. స్టూడెంట్స్ ని మభ్య పెడుతున్నాడు. మా సార్ లోపల ఉన్నాడు, మా కోసం అగైనెస్ట్ గా ఫైట్ చేశాడని ప్రతి ఎవిడెన్స్ మా సార్ దగ్గర ఉందని చెప్పి ఈ ఎవిడెన్స్ ఇది కానీ బయట పెట్టాడంటే మనం డబ్బులు కట్టాల్సి వస్తుంది అని చెప్పి అతన్ని లోపలేస్తున్నారు. ఇక్కడ మేము మాట్లాడే విషయం ఏంటంటే మా సార్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళని గిగ్లీజ్ కంపెనీ ఓనర్ ఎవరైతే CEO ఉన్నారో అతన్ని తీసుకొచ్చి విచారించండి. ఆయన చేసింది కరెక్టే గానీ అయితే, మా సార్ వాళ్ళు మా తరఫున పోరాటం తప్పే గానీ అయితే మీరు డెసిషన్ ఏది తీసుకున్నా ఓకేను. ఎందుకు రావడం లేదు? గిగ్లీజ్ కంపెనీ CEO ఎందుకు బయటకు వచ్చి మాట్లాడట్లేదు? కంపెనీ గురించి ఇంత ఇదిగా మాట్లాడుతున్నప్పుడు, ఆయన కంపెనీ కరెక్టే అయినప్పుడు, ఇవన్నీ శాలరీలు అంతా ప్రాపర్ గా వేస్తున్నప్పుడు మాకు ల్యాప్టాప్లు ఏమీ ఇవ్వలేదు, శాలరీలు 5 నెలల నుంచి ఇవ్వలేదు. మీరు కూడా బాధితులే, నేను బాధితున్నే. నాకు ల్యాప్టాప్ ఇవ్వలేదు, శాలరీ 5 నెలల నుంచి శాలరీ లేదు. ఈ శాలరీ లేకుండా ఈయన ఇష్ట ప్రకారం ఈయన మాట్లాడతా నా దగ్గర డబ్బులు లేవు, నీకు దిగ్గున్న దగ్గర చెప్పుకోండి, నా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తాను, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, ఎవరు చేసుకుంటే చేసుకోండి ఎందుకు మాట్లాడాడు? విత్ ప్రూఫ్ తో సహా మా దగ్గర ఎవిడెన్స్ ఉంది, మా దగ్గర ఉంది. మీ సార్ దగ్గర కాకుండా నీ దగ్గర కూడా ఉంది. తీసుకోవట్లేదు, పోలీసులు తీసుకోవడం లేదు. నిన్నటి తీసుకోలేదు. నిన్న రాయదుర్గ దగ్గర మా సార్ బయటకు వస్తే మా సార్ దగ్గర ఎవిడెన్స్ ఉంది. మా సార్ని దొంగ కేసులు పెట్టి ఇరికించున్నాడు. నిన్ను కిడ్నాప్ చేసే పనే కానీ అయ్యుంటే నువ్వు కిడ్నాప్ చేస్తుంటే నువ్వు మాతో మీటింగ్లు ఎట్ట పెడతావు? 2 రోజులు మీటింగ్ పెట్టున్నారు. మీటింగ్లు పెట్టి నాకు ఎలా జరుగుతుంది, నేను మీకు శాలరీ వేస్తాను, నేను చూసుకుంటాను అంటున్నావు. ఇన్ని రోజుల నుంచి ఈ ఫైట్ జరుగుతున్నప్పుడు మీరు కిడ్నాప్ చేసిన రోజు మీటింగ్ జరుగుతుంది వీళ్ళు పెట్టినప్పుడు. ఇక్కడ విషయం ఏంటంటే ఇన్ని రోజుల నుంచి ఫైట్ జరుగుతున్నప్పుడు నీకు గిగ్లీజ్ సంస్థ నీకు నమ్మకమే కానుండి నువ్వంతా కరెక్ట్ గా గానే చేస్తుంటే ఈ రోజు నువ్వు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు? నా సంస్థ ఇది మంచిది, సో నేను ఈ విధంగా ఇంతమందిని జాయిన్ చేసుకున్నాను ఎందుకు పెట్టలేదు? మా సార్ మా కోసం పోరాడారు కాబట్టి, ఆయన దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి ఇతను వాళ్ళని బయటకు వస్తే మన బండారం అంతా బయటపడద్ది, మనం డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఈయన వాళ్ళని లేనిపోయిన కేసు చేసి లోపల పెట్టినారు. ఎట్టి పరిస్థితుల్లో మా సార్ బయటకు వచ్చి ఆయన దగ్గర ఉన్న ఎవిడెన్స్ తో మా కోసం ఆయన ఫైట్ చేయాలి. మా డబ్బులు మాకు రావాలి, మా శాలరీలు మాకు రావాలి, మా జాబులు మాకు నెక్కర్స్ గా ఉండాలి. ఇప్పుడు వాకాటి రవిచంద్రారెడ్డి అనే అతను, గిగ్లీజ్ CEO అనే అతను ఇక్కడికి రావాలి. మీరు మాకేదైనా హెల్ప్ చేయాలి అని అనుకున్నారు అని అంటే గిగ్లీజ్ CEO అని ఇక్కడికి రప్పించండి, మా సార్ వాళ్ళని రప్పించండి, కన్వర్జేషన్ అంతా డిస్కషన్ పెట్టండి. ఏది తప్పు ఉంది అనుకుంటే, ఎవరిది తప్పు ఉంది ఎవరు ఒప్పు ఉంది అనుకుంటే తెలుసుకోండి, అక్కడి నుంచి ఏమైనా చేయండి, ఇదే పోలీసు వాళ్ళు ఏమైనా చేయమని చెప్పండి. గిగ్లీజ్ కంపెనీ ఓనర్ ఇక్కడికి రావాలి, వచ్చి సమాధానం చెప్పాలి. 1200 మంది. మీరు ఆ గిగ్లీజ్ కంపెనీ దగ్గరికి వెళ్ళారా? మేము వెళ్ళామండి, ఆల్రెడీ వెళ్ళాము. ఒకసారి స్క్రీనింగ్ టెస్ట్ కూడా రాసాం. బోర్డు ఆల్రెడీ ఇప్పుడు తీసేస్తున్నారు. దానికి తగ్గ ఎవిడెన్స్ కూడా మేము ఇస్తాం. ఆర్బిట్ బిల్డింగ్ లో గేట్ నెంబర్ 3 దగ్గర గిగ్లీజ్ అనే బోర్డు ఉంది. ఆ బోర్డు కూడా ఇంకొక 2 రోజుల్లో తీసేస్తారు. బికాస్ ఆఫ్ ఈయన డబ్బులు కట్టలేదు, 17,50,000 సంథింగ్ డబ్బులు కట్టాలి. దానికి వాళ్ళు కట్టలేదని చెప్పి ఆర్బిట్ బిల్డింగ్ వాళ్ళు, టీ హబ్ ఎదురుగా ఉన్న ఆర్బిట్ బిల్డింగ్ వాళ్ళు తీసేస్తానని చెప్పున్నారు. సో ప్రతి దానికి ఎవిడెన్స్ ఉంది. ఈ ఎవిడెన్స్ లన్నీ ఎక్కడ ఇతను బయట పెడతాడా అనే ఒక ఉద్దేశంతో అతను లేనిపోయిన వాళ్ళ ఇంట్లో ఇదే చాందినీ రెడ్డి ఆల్రెడీ వేరే ఒక కంపెనీ పెట్టి CEO చాందినీ రెడ్డి
CEO చెల్లి చాందిని రెడ్డి వేరే ఒక కంపెనీ పెట్టి ఫ్రాడ్ చేస్తున్నారు. వీళ్ళు రకరకాల పేర్లతో ఫ్రాడ్ చేసి ఆమె కంపెనీ ఎత్తేస్తే ఆమె మీద కేసులు ఉన్నాయి, ఇతని మీద కేసులు ఉన్నాయి. పాత కేసులన్నీ బయటికి తీయండి. వాకాటి రవిచంద్రారెడ్డి అనే వ్యక్తి మీద కేసులు బయటికి తీయాలి అని మీకు ఉంటే రన్నింగ్ కేసు తిరుపతిలో ఇప్పుడు ఒకటి ఉంది. వాళ్ళ సిస్టర్ మీద మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో 420 కేసు ఆల్రెడీ బుక్ అయ్యి ఉంది. మీరు కనుక నిజంగా తీయగలిగి వాళ్ళని బయట తప్పు చేసిన వాళ్ళని బయటికి లాగగలిగితే వాళ్ళని బయటికి లాగండి. ఈ 2 పేర్లు మా దగ్గర ఆల్రెడీ ఎఫ్ఐఆర్ లోపల ఉన్నారు. ఎవిడెన్స్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వాళ్ళ లోపల ఉన్నారు. వాళ్ళు ఏ రోజు అయితే బయటకు వచ్చి CEO అయిన వాడు ఇక్కడికి వచ్చారంటే ఆ ఎవిడెన్స్ ప్రకారం ఇప్పుడు లోపల ఉన్న 8 మంది మీద కూడా ఎలాంటి కేసులు పెట్టారు ఒకసారి చెప్పండి. థెఫ్ట్ కేసు పెట్టున్నారు, మర్డర్ అటెంప్ట్ కేసు పెట్టున్నారండి. సో ఇక్కడ కిడ్నాప్ కేసులు అన్ని పెట్టున్నారు. మా సార్ దాదాపు 6 కేసుల వరకు కూడా పెట్టారు అని చెప్పేసి. ఇప్పుడు కిడ్నాప్ చేయడం వల్ల, థెఫ్ట్ చేయడం వల్ల 1200 మంది శాలరీలు ఎలా వస్తాయి? ఇతనే కరెక్ట్ గా శాలరీ వేయగలిగితే మా కోసం వీళ్ళు రైట్ చేశారు. వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉందని చెప్పి వాళ్ళు లేనిపోయిన కేసులు పెట్టి లోపల వేసేస్తే వాళ్ళు బయట రారు. వాళ్ళు బయట రానప్పుడు ఎవరికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మన డబ్బులు మనం తీసుకొని గమ్మున వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు 1200 మంది స్టూడెంట్స్ అంటున్నారు కదా, మరి ఆ 1200 మంది ఒకేసారి వస్తే మరి ఫైట్ ఇప్పుడు వాళ్ళ అబ్బాయిని కొట్టారని వాళ్ళ అమ్మగారు వచ్చి కిడ్నాప్ కేసు పెట్టారండి. 1200 మంది వచ్చి కొడితే ఏమయ్యిద్ది? 2-3 కొట్టినందుకు మీరు ఆ మాట అంటే 1200 మంది వచ్చి కొడితే 1200 మంది కూడా బాధితులే కదా. వాళ్ళు ఆల్రెడీ అక్కడ ఆయన అది కూడా ఒప్పుకున్నాడండి. ఇక్కడ జగదీష్ అనే వ్యక్తి ఒక దెబ్బ వేయడం వల్ల నువ్వు ఇలా చేస్తున్నావు. అదే 1200 మంది వచ్చి నిన్న ఒకవేళ ఏదైనా చేసి ఉంటే ఏమయ్యేదని చెప్పి పోలీసులు స్టేట్మెంట్ తీసుకుంటే అందుకు జగదీషే నాకు అడ్డుగా ఉన్నాడు, జగదీషే నాకు ప్రొటెక్షన్ ఇచ్చాడు, జగదీష్ నన్ను కిడ్నాప్ చేయలేదని చెప్పి ఆయన ఎక్కడైతే దొరుకున్నాడో వీళ్ళందరూ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ ముందు సమక్షంలో అడిగారు. పోలీసులు కూడా అక్కడ మాట్లాడి అడిగున్నారు. జగదీష్ ఎదురుగానే ఉన్నాడు. ఈ వ్యక్తి అక్కడ ఎదురుగానే బాధింపబడుతున్న వ్యక్తి అక్కడ ఎదురుగానే ఉన్నాడు. ఆ వాకాటి రవిచంద్రారెడ్డి CEO అనే వ్యక్తి కూడా అక్కడ ఎదురుగానే ఉన్నాడు. కాబట్టి వాళ్ళిద్దరిని అడిగి కాన్వర్సేషన్ చేసి పోలీసులు ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ స్టేట్మెంట్ ని మాత్రం బయటికి రానివ్వకుండా వాళ్ళ అమ్మగారు ఇచ్చిన ఫాల్స్ ఎలిగేషన్ కేసెస్ అన్ని పెట్టేసి ఇప్పుడు వాళ్ళని లోపల పెట్టి అన్యాయంగా కావాలని ఇలా చేస్తున్నారు. వాకాటి రవిచంద్రారెడ్డి అనే పర్సన్ అతను ఇక్కడికి వచ్చి మాట్లాడడం వల్ల 1200 మంది జాబ్ ఎంప్లాయీస్ జీవితాలు అతని చేతిలో ఉన్నాయండి. అతను వచ్చి ఇక్కడ మాట్లాడి ఏం జరిగింది ఏందనేది చెప్తే ఈ 1200 మంది జీవితాలు బాగుపడతాయి. 1200 మంది దాదాపు ఒక్కొక్కరు కూడా 2 లక్షలు 3 లక్షలు యావరేజ్ మీద 1.8 నుంచి 2 లక్షల వరకు పే చేస్తున్నారు. డైరెక్ట్ జిగ్లీస్ అకౌంట్ కి కొట్టిన అమౌంట్లు చాలా ఉన్నాయి. విత్ ఎవిడెన్స్ ఉన్నాయండి మన దగ్గర. విత్ ఎవిడెన్స్ ఉన్నాయి. డిబేట్ పెట్టమని చెప్పండి, అతను వచ్చి ఇక్కడ మాట్లాడమని చెప్పండి. విత్ ఎవిడెన్స్ తో సహా మా సార్ వాళ్ళని సబ్మిట్ చేస్తారు. మా సార్ వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి అతను దొరకతాడని లేనిపోని కేసులు వేసి లోపలేస్తున్నారు. మాకు ఎవిడెన్స్ కావాలి. మా సార్ వాళ్ళు బయటకు వస్తే ఎవిడెన్స్ వస్తాయి. ఇప్పుడు 1200 మంది స్టూడెంట్స్ ఎప్పుడు వస్తున్నారు? రేపు వస్తున్నారు సార్, అందరూ రేపు వస్తున్నారు. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇదే CEO అనేవాడు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చాము. మీరు వేసే స్క్రోలింగ్ వల్ల అతను ఎక్కడికి పోకూడదు, ఇక్కడే ఉండమని చెప్పండి. సంజాయిషి చెప్పేసి పొమ్మని చెప్పండి. అతను కరెక్ట్ అయిన పర్సన్ అయితే ఎందుకు పోవాలి? సో అతను మాకు ఇక్కడికి వచ్చి హాజరు అవ్వాల్సిందేను. మా సార్ వాళ్ళు మాట్లాడాల్సిందే, మాకు సమాధానం చెప్పాల్సిందే. మా దగ్గర ఎవ్రీ ప్రూఫ్ ఉంది. మీకు కావాలంటే మేము ఇప్పిస్తాం. ఎవ్రీ ప్రూఫ్ ఉంది. ఇదిగోండి, ప్రతిదీ మాకు రిలీజ్ అయిన ఆఫర్ లెటర్స్ కానీ, మాకు ఆయన పెట్టిన మీటింగ్లు కానీ ఇక్కడ చూడండి ఎన్ని వచ్చున్నాయి అనేది. సో ప్రతిదీ మా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. మా దగ్గర ప్రూఫ్లు లేకుండా మేము మాట్లాడేదేం కాదండి. మీకు కావాలంటే మా శాలరీ అప్డేట్లు వాళ్ళు చెప్పినవి ఎన్ని ప్రూఫ్లు ఉన్నాయో మీకు అన్ని మేము సబ్మిట్ చేస్తాం. ఒక హార్డ్ కాపీ మేము ఒక కాపీ ఇస్తాం మీకు. ఓకేనా? ఆయన ఇమీడియట్లీ మాకు ఇక్కడికి రావాలి. వాకాటి రవిచంద్రారెడ్డిని ఇక్కడ పొందుపరచండి. అది ఇప్పటివరకు కూడా మీ సార్తో మిమ్మల్ని మాట్లాడలేదండి. మా సార్ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి. మమ్మల్ని పోనీయట్లేదు, మమ్మల్ని మాట్లాడనివ్వట్లేదు. మా సార్ దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు అనేది మాకు అర్థం కావటం లేదు. మా సార్ ముందు బయటకు వచ్చి ఫైనల్ గా డెసిషన్ ఏం తీసుకుందాం అనుకుంటున్నారు? ఈ 1200 మందిని ఎవరు కోఆర్డినేట్ చేస్తున్నారు? వాళ్ళని ఎవరు రప్పిస్తున్నారు ఇక్కడికి? ఈ కోఆర్డినేట్ ఏం లేదండి. అందరూ ఎవరికెవరు అనుకుంటున్నారు, వాళ్ళు వస్తున్నారు. పాపం దూరం నుంచి జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఈ రోజు సండే అది ఇదని కొద్దిగా ఇదే అంటున్నారు. రేపు మార్నింగ్ కల్లా అందరూ ఇక్కడ రావాలని అందరూ ప్రయత్నంలో ఉన్నారు. అందరూ వస్తారు. వచ్చిన తర్వాత మాకు వాకాటి రవిచంద్రారెడ్డిని ఇక్కడ పొందుపరచాలి. సో గైస్ చూసారు కదా, వాకాటి రవిచంద్రారెడ్డి అనే పేరు అయితే బయటకు వినిపిస్తుంది.
సో అతన్ని కిడ్నాప్ చేశారంటూ కూడా లోపల ఉన్న 8 మంది మీద కూడా కేసు పెట్టి అరెస్ట్ చేశారని ఇప్పటివరకు తెలుస్తుంది. ఇప్పటివరకు కూడా మనకు అర్థం కావట్లేదు, పోలీసులు కూడా ముందుకు వచ్చి ఏ విషయం కూడా చెప్పట్లేదు, ఎవరు దోషులు ఎవరు నిర్దోషులు అని చెప్పేసి. సో చూద్దాం, ఒకవేళ ఈ 1200 మందికి ఇబ్బంది అయితే వీళ్ళకి అండగా ఖచ్చితంగా మా మీడియా సపోర్ట్ ఉంటుంది, తోడుంటుందని ఖచ్చితంగా మా రెడ్ టీవీ తరఫున మేము తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.